చెప్పండి సార్. జనసేన అయితే చాలా ఏంటిది ముందుకు దూసుకెళ్తుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలుపొందే దిశగా ప్రయాణిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు జనసేన విజయం? ఇది ఆయన పడిన 10 ఏళ్ల కష్టం. 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి 10 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసి 2019లో రెండు చోట్ల ఓడిస్తే వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ తిరిగి నుంచొని సింహంలాగా పోరాడి ఈ రోజున ఏ ప్రభుత్వం అయితే 151 గెలిచిందని చెప్పి విర్రవీగి ఆయనని అనరాని మాటలు ఎంతోమంది మాటలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాలి వెంట్రుకలో పీకలేమన్న వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుండు కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఖచ్చితంగా బలమైన స్థానం ఆయన చెప్పినట్టే జనసేన ఈ ఎలక్షన్కి ఖచ్చితంగా బలమైన ముద్ర చాటుతూ ఉన్నారు. అలానే దేశంలో కూడా దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఎందుకంటే మోడీ గారితో ఉన్న సత్సంబంధాల వల్ల ఆయన దేశ రాజకీయాల పట్ల కూడా బాగా ఇది చేసి ఆయన దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారని చెప్పి భావిస్తున్నాం. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ సెంట్రల్లోకి వెళ్ళిపోతారు, కేంద్ర మంత్రికి తీసుకుంటారని ఒక ఊహాగానాలు అయితే బయట వినిపిస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతుంది, మీరేమంటారు? ఆయన మేము పోయినసారి ఆయన సీటు డిక్లేర్ చేసినప్పుడు కూడా పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు దేనికి నుంచోవాలంటే అందరు ఎంపీ అన్నారు, కానీ ఆయన ముందు రాష్ట్రమే కావాలనుకున్నాడు. ముందు రాష్ట్రాన్ని బాగు చేసుకొని తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు. ఆయనకున్న రాజకీయ పరిణితి ముందు మనం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ముందు నా రాష్ట్రం కావాలి, ఆ తర్వాత దేశ రాజకీయాల్లో నేను ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఆయన ఎప్పటికైనా దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. అలానే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రానున్న కూటమి ప్రభుత్వంలో బలమైన స్థానంగా బలమైన అభ్యర్థిగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి ఆరా మస్తాన్ అయితే సర్వే చేశారు. తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన కరెక్ట్ చేశారు, మరి ఏపీ ఎన్నికలప్పుడు ఏమన్నా? సార్, ఆరా మస్తాన్ అనే ఆయన ఒకప్పుడు ఐపాక్లో పనిచేసిన వ్యక్తి, వైసీపీ మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి. 2019లో కూడా ఆ వేవ్లో వైసీపీ వస్తుందని చెప్పాడు. ఆయన ఎన్నిసార్లు రుజువైనాయి, ఎంత రుజువైనాయి అనేది జనానికి తెలుసు. ఈ రోజున ఆరా మస్తాన్ చెప్పిన మాటలు నమ్మి వైసీపీ వాళ్ళు ఏదో మేము గెలిచేస్తున్నాం అనుకున్నారు. మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడా లేదు. సాక్షి టీవీలో మట్టుకే ఆరా మస్తాన్ది లైవ్ పెట్టారు, మిగతా చోట్ల ఎక్కడ షెడ్యూల్ చేసి ఆయన లైవ్ కూర్చోబెట్టలేదు. అక్కడే అర్థం కావట్లేదు ఆయన వైసీపీకి అమ్ముడు పోయిన ఇదని చెప్పి ప్యాకేజ్ ఇచ్చి కొనుక్కొని ఆయన అది చెప్పాడని చెప్పి. దేశంలో ఎంతో పెద్ద పెద్ద ఎగ్జిట్ పోల్ సంస్థలే కూటమి గెలుస్తుందని చెప్పిన తర్వాత కూడా ఆరా మస్తాన్ నేను చేస్తే నాదే అవుతుంది అన్నప్పుడు అక్కడే అర్థం చేసుకోవాలి ఆ సాక్షి టీవీకి ఎంత బాగా పనిచేశాడు అనేది. తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఒక్కసోటి గెలవలేదు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి తెలంగాణలో? కాంగ్రెస్ బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు మొన్న ఎగతాళి చేశారండి, జనసేన కనీసం 2 చోట్ల కూడా మీ నాయకుడు గెలవలేకపోయాడని. ఈ రోజున దేవుడున్నాడు పైన చూసుకుంటాడు. ఎవరు అయితే ఎగతాళి చేశాడో ఈ రోజున ఇక్కడ పరిస్థితి ఏంటండి, ఒక్క స్థానం కూడా లేదు బీఆర్ఎస్కి. ఇంకా బీఆర్ఎస్ అనేది వస్తుందా లేదా అనే భవిష్యత్తు లేదు. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్కి జీవితం లేకుండా అయిపోయింది. ఇప్పుడు రాజకీయ జీవితం శూన్యానికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ది. అలాంటిది ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం అనేది హాస్యాస్పదం అనుకుంటున్నాను నేను. చెప్పండి మేడం, ఎట్లా జనసేన అయితే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలిచే దిశగా దూసుకెళ్తుంది. ఒక మహిళా కార్యకర్తగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జై జనసేన అండి. ముందుగా మీడియా మిత్రులైన మాకు శుభాభినందనలు అండి. అయితే 21 స్థానానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు 21 స్థానం కూడా కొట్టారు, తగ్గేదే లేదండి. మాది ప్రాపర్ అయితే కాకినాడ, 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. మొన్న పిఠాపురం ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగింది. నేను హోటల్ కూడా నేను వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది, మీడియా మిత్రులతోటి మాట్లాడడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాది ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. ఇప్పుడు మేము ఎప్పుడండి లేదు, కలవడానికి అసలు అవకాశం లేదు. చూసామండి, లోపలికి వెళ్ళిపోయి చూసి కారు దగ్గరికి వెళ్తే మమ్మల్ని చూసి విష్ చేసి వెళ్ళిపోయారు. భవిష్యత్తు ఇంక పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉందంటే అదృష్టవంతులేనండి. మన పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఆంధ్ర పడిందంటే ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. పిఠాపురానికి అంత మెజార్టీ ఇచ్చినటువంటి పిఠాపుర ప్రజలందరికీ కూడా వారికి పాదాభివందనములండి. తప్పకుండా రావాలండి. ఆయన ఎట్టి పరిస్థితులైనా సరే అసెంబ్లీ తన్నుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. సో జనసేన చాలా తక్కువ సీట్లలో పోటీ చేసి 21 స్థానాల్లో కనీసం 30 సీట్లలో పోటీ చేసినా గెలుస్తుంటుందని చాలా మంది అంటున్నారు. 30 కాదు 60 సీట్లలో గెలిచినా గెలవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా
కన్ఫామ్గా ఇది గెలుస్తుంది అని కన్ఫామ్ చేసుకున్న వాటికి మాత్రమే గెలిచారండి అంటే జనసేన రాష్ట్ర పెట్టారు. భవిష్యత్తు కోసం కొన్ని సీట్లు వదులుకోవడానికి సిద్ధమై తక్కువ సీట్లలో పోటీ చేసింది. బీజేపీ టీడీపీతో కలిసి రాష్ట్రాన్ని ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే జనసేన ఇలాంటి నిర్ణయం తీసుకుని తక్కువ సీట్లలో పోటీ చేసింది అంటారు. అవునండి, గెలిచింది చాలా సంతోషంగా ఉందండి మాకు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పు తీసి కొట్టినట్టుగా వైసీపీ నాయకులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టి పెట్టినట్టుగా అయిందండి. జగన్ మాట్లాడిన ప్రతిసారి కూడా దత్తపుత్రుడు అనే వ్యాఖ్యానించారు. ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తారండి అంటే వాళ్ళందరూ కూడా కొనుక్కుంటున్నారండి. వాళ్ళు అందరికీ అమ్ముడుపోతున్నారు కదా దత్తపుత్రుడు. ఏం అవసరం లేదండి. మాకు జరిగినటువంటి ఇప్పుడు పోటీలో గెలిచిన ఇన్ని స్థానాలు 21 స్థానం నిలబెట్టారు. 21 స్థానంలో కూడా గెలిచారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా అంతకు మించి అవసరం ఏముందండి.